మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమృత విశ్వవిద్యాపీఠం, అమృత యూనివర్సిటీ అంటారు దీన్ని. మరి దీనిలో కూడా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ జారిపోయేవాళ్ళు, మరి ఎంసెట్ నుంచి మనకు జేఈ తెలుసు కదా, మరి దీన్ని కూడా అమృత యూనివర్సిటీని కూడా కన్సిడర్ చేయొచ్చమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా అమృతలో కూడా మంచి మంచి క్యాంపస్ ఉన్నాయి. మరి ఏపీ అమృత, ఇలా మరి అమృత ఏపీ యూనివర్సిటీ, మరి అదేవిధంగా విట్ అమృత లాగా, మరి విట్ ఏపీ లాగా అమృత ఏపీతో కూడా ఉండటం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే మరి ఫైనాన్షియల్ పరంగా ఎవరికైతే ఇబ్బంది లేదో వాళ్ళు అమృతాను కూడా కన్సిడర్ చేయొచ్చు. అమృత ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది. మరి అమృతకు సంబంధించిన 2026 అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ దీనిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ అకాడమిక్ అవుట్రీచ్ అప్లికేషన్స్ ఓపెన్ ఫర్ ఏఐ 2026. మరి అదేవిధంగా అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. దీన్ని ఒకసారి చూద్దాము. అమృత యూనివర్సిటీకి సంబంధించిన అటెన్షన్ ఫీజ్, అమృత విశ్వవిద్యాలయం యాజ్ నాట్ అపాయింటెడ్ ఎనీ ఏజెంట్, వీళ్ళకి లేరు. ద అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అట్ అమరావతి ఆంధ్రప్రదేశ్, అమృతపూరి కేరళ. అడ్మిషన్స్ ఏంటంటే అమరావతిలో మరి అడ్మిషన్స్, మరి అమృతపూరి కేరళలో, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు అండ్ వీళ్ళకేందో ఈ విధంగా మరి ఉన్నాయి. మరి దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. ప్రతి ఒక్కడ సంబంధించిన మరి కోర్సు వివరాలు అయితే ఒకసారి చూద్దాం. కోర్సు వివరాలు, లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ప్రధానంగా క్యాంపస్ విషయానికి వస్తే అమరావతి, మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతి, అమృతపూరి, తర్వాత బెంగళూరు, చెన్నై, అమృతపూరి అంటే కోయంబత్తూరు, మరి కోయంబత్తూరు, అమృతపూరి కేరళ, అటుకుండా ఫరీదాబాద్, కొచ్చి, మైసూర్, వీళ్ళకి ఈ విధమైన క్యాంపస్లు అయితే ఉంటాయి. నాగర్కోయిల, హరిద్వార్లో కూడా అమృతపూరి ఉంది. మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు మరి అప్లై చేయండి. మరి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అమ్మ. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఇది మనకి విట్ తర్వాత ఇది కూడా ఎవరైతే రిచ్గా బీటెక్ కొంచెం రిచ్ క్లాస్గా చదవాలనుకున్నారు, ఎవరికి చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంసెట్ని అంత ఇంట్రెస్ట్ చూపించరు. తెలంగాణ ఎంసెట్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ. అలాంటి పేరెంట్స్ కొద్దిగా రిచ్గా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకోవాలి. సరే జేఈ ఎన్ఐటీలో, మరి ఐఐటీలో రాని వాళ్ళు ఎక్కువగా అమృతపూరిలో కానీ, అమృత యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా మరి చూసినట్టయితే విట్లో కానీ ఇలాంటి యూనివర్సిటీల్లో చేరి, డీమ్డ్ యూనివర్సిటీల్లో చేరే అవకాశం అయితే ఉంది. దీన్ని డేట్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. రిజిస్ట్రేషన్ ఫర్ ఏఈ 20 రికమెన్స్డ్ ఇన్ నవంబర్ 2025. ద క్యాండిడేట్స్ ఆర్ డిసైడింగ్ టు సీక్ అడ్మిషన్ బేస్డ్ ఆన్ ద జేఈ మే 2026 షాల్ ఆప్ట్ ఫర్ ద సేమ్ వైల్ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా. నవంబర్లో అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ జేఈ మీద కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వగానే మరి మన ఛానల్లో కూడా ఇంపార్టెంట్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయినట్టుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మనకి అమృత యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మనము ఫేజ్ 1 బిగన్, ఇంకా 85 డేస్లో మనకి ఎగ్జామినేషన్ ఉంది. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఫేజ్ 1 15వ తారీఖు 15/2026 అయితే లాస్ట్ డేట్ అమ్మ. మనకి స్లాట్ బుకింగ్ ఫర్ ఫేజ్ 1 స్టార్ట్స్ 10th Jan 2026. ఎగ్జామినేషన్ అయితే ఫేజ్ 1కి 29th Jan టు 1st February 2026. ఈ డేట్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చేసారు. డేట్స్ ఎప్పుడు 15వ తారీఖు January 2026 లాస్ట్ డేట్ ఫర్ ద ఫేజ్ 1కి అప్లై. అంటే ఇక్కడ ఫేజ్ 1 డే మరి ఎగ్జామినేషన్ పెడతారు, ఫేజ్ 2, ఫేజ్ 3. అదేవిధంగా మరి చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఎస్ఆర్ఎం కానీ, మరి విట్ కానీ వాళ్ళ సేమ్ ప్యాటర్న్ అయితే వీళ్ళు మరి ఫాలో అవటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ హ్యాండ్ బుక్, పాలసీస్ ఇవి కూడా చూద్దాం. మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇక్కడ 150 minutes 2.5 hours కంప్యూటర్ బేస్డ్ CBT బేస్డ్ టెస్ట్. ఎగ్జామినేషన్లో మనకి 10+2 ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుందమ్మా. ఎక్కువగా మ్యాథమెటిక్స్లో 40 క్వశ్చన్లు, ఫిజిక్స్లో 25 క్వశ్చన్లు, కెమిస్ట్రీలో 20 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ ఇవి కూడా సేమ్
బిట్స్ పిలాని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీస్ 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్ క్యారీస్ పెనాల్టీ ఆఫ్ -1 మార్క్స్ అయితే క్యారీ అవ్వటం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఈ విధంగా 100 మార్క్స్కి అయితే రిజిస్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళేసి మీరు యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఇచ్చేస్తే రిజిస్టర్ అయిపోవచ్చు. ఈజీ రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎలిజిబిలిటీ స్టేట్ ఎలిజిబిలిటీ 10+2 ఇంటర్మీడియట్ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. క్యాండిడేట్ హూజ్ డేట్ ఆఫ్ బర్త్ ఫెయిల్స్ బిట్వీన్ 2004 టు మరి అదేవిధంగా 2010 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అలో చేసాడు మరి ఎగ్జామినేషన్ రాసేదానికి అర్హులు అనమాట. యూ గైస్ ఆర్ మరి వీళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఉంది, క్వాలిఫైడ్. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. స్టేట్ యూనివర్సిటీ కానీ సిబిఎస్ఈ కానీ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. ఎంపీసీ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ మాత్రం మరి ఎలిజిబిలిటీ అవుతారు. ఇక్కడ మరి క్యాంపస్లు అమరావతి కానీ, అమృతపూరి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఫరీదాబాద్ ఇలా డిఫరెంట్ కోర్సులు అయితే మరి ఉన్నాయి. మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డీటెయిల్స్ సిఎస్సి. సపోజ్ మనం చూసినట్టయితే మీరు అమృతపూర్లో సిఎస్సి బ్రాంచ్ ఉంది, అమరావతి సిఎస్సి ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ అయితే ఇక్కడ అమరావతిలో ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత అమృతపూర్లో చూసినట్టయితే సిఎస్సి మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇవి ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ అయితే బ్రాంచెస్ ఉన్నాయి. ఇక బెంగళూరు క్యాంపస్లో ఎవరి పిల్లలు అయితే రిచ్గా చదువుకోవాలనుకున్నారు ఇది మంచి ఆప్షన్. విట్ కానీ అమృత కానీ ఇక్కడ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ ఇబ్బందులు లేని వాళ్ళు జారాలి. మరి అనవసరంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు దీనిలో తలజొరచవద్దు. నేను సలహా చెప్తున్నాను. ఎవరైతే మీకు మనీ ప్రాబ్లం ఉందో, ఫైనాన్షియల్గా మీరు కొద్దిగా మరి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకున్నారు వాళ్ళు మాత్రం ఇక్కడికి రావద్దు. దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు. అదేవిధంగా చూసినట్టయితే సిఎస్సి ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ ఇక్కడ ఉన్నాయి. చెన్నై క్యాంపస్లో కూడా సిఎస్సి ఏముంది. కోయంబత్తూరు క్యాంపస్ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, సివిల్ ఇంజనీరింగు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, డిఫరెంట్ మరి సిఎస్సికి రిలేటెడ్ ఎక్కువ కోర్సెస్ అయితే ఉన్నాయమ్మా. ఫరీదాబాద్ హర్యానాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, మెడికల్ ఇంజనీరింగు ఇక్కడ ఉంది. మరి హరిద్వార్ సిఎస్సి బ్రాంచ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంది. నాగర్కోయిల్ మెడ్రాస్, ఇది నాగర్కోయిల్ అంటే మన సముద్ర తీరంలో సిఎస్సి బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఈ బ్రాంచెస్ అయితే. మరి ఎగ్జామినేషన్ ఫీజు మనం ఏ విధంగా అప్లై చేయాలి, హౌ టు అప్లై ఫర్ ఏఈ 2026 అనుకుంటే మీకు చూడండి 2026 రిజిస్టర్ బటన్లో మస్ట్ ఫిల్ అవుట్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ప్రొఫైల్, పే 1,300 రూపాయలు అయితే పే చేయాలమ్మా. 1,300 రూపాయలు అండ్ టు కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. వన్స్ రిజిస్టర్ ఏఈ 2026 క్యాండిడేట్ ఆల్సో హ్యావ్ టు అప్లై ఫర్ జేఈ మెయిన్ పర్సంటైల్ వితౌట్ పేయింగ్ ద ఎడిషనల్ డీటెయిల్స్. పర్సంటైల్ తర్వాత మనము అప్లై చేయాలి. మరి ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్ అయితే మీరు మరి 2 అప్లై చేయాలంటే ఫేజ్ 1 ఏఏ 2020 విల్ బీ కండక్టెడ్ ఇన్ ఫేజ్ 2. ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే కండక్ట్ చేస్తారమ్మా. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అటెండ్ ద 2 ఫేజ్లు అటెండ్ అవ్వడం మీకు అంత మ్యాండేటరీ కాదు. ఇఫ్ క్యాండిడేట్ విషెస్ టు అటెండ్ ఫేజ్ 2 ఆఫ్టర్ అటెండింగ్ ఫేజ్ 1 హ్యాస్ టు పే 600 రూపీస్ ఎడిషనల్గా పే చేయాలి. మరి ముందు అయితే 1,300 రూపీస్ పే చేయాలి. 1,300 రూపీస్ అయితే ఫస్ట్ పే చేయాలి. మీరు కానీ సెకండ్ ఫేజ్ కూడా అప్లై చేయాలనుకుంటే ఇంకో 600 రూపాయలు తర్వాత పే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అటెండింగ్ ఫేజ్ 1 ఇష్యూ హ్యాస్ టు పే 600. ఇన్ జనరల్ ఫేజ్ 1 కెన్ బి అటెండెడ్ టు టెస్ట్ ద స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ ద సేమ్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఫేజ్ 2. మొత్తము మీకు 1900 దాకా ఖర్చు వచ్చే అవకాశం అయితే ఉంది ఫర్దర్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే. ఇక్కడ సీట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అడ్మిషన్ ప్రాసెస్ కానీ సీట్స్ కానీ A3లో జేఈ మెయిన్కి
30% సీట్స్ అయితే అలోకేట్ చేస్తారు. దీనికైతే 70% సీట్స్ అయితే అలోకేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నేను మరి లాస్ట్ ఇయర్ కూడా మరి ఇక్కడ అమృతాలో చదివితే 4 ఇయర్స్కి ఎంత ఫీజు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందని వీడియో కూడా చేయడం జరుగుతుంది. మరి అమృతాలో మీరు చదవాలంటే బీటెక్ 4 ఇయర్స్కి ఎంత ఖర్చు అవుతుందని కూడా మరి మన వీడియోలో చెప్తాను. వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి అదేవిధంగా పాత వాళ్ళు ఉంటే ఎక్కువ లైక్ చేయండి. ఎక్కువ లైక్ చేస్తే అంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అవడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.